సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కంబం సిద్ధారెడ్డి. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను నార్ల వెంకటేశ్వరరావు గారిచే రచించబడిన నార్లవారి మాటలోని 91 నుండి 100 పద్యాలను మీకు వివరించబోతున్నాను. పరుల వాదమెంత పనికి మాలినదైన స్వేచ్ఛ వలయుదాని చెప్పుకొనగా, పరుల గొంతు నొక్కుటురి శిక్ష స్వేచ్ఛకే వాస్తవము నార్లవారి మాట. ఇతరుల అభిప్రాయాలు మనకు పనికిరానివిగా అనిపించినా, తప్పుగా కనిపించినా కూడా వాటిని వ్యక్తపరచుకునే హక్కు వారికి తప్పక ఉండాలి. అదే నిజమైన స్వేచ్ఛకు లక్షణం. ఎవరైనా తమ అభిప్రాయాలు మన అభిరుచికి విరుద్ధంగా ఉన్నాయనే కారణంగా వారి మాటలను అణచివేయడం, వారిని శిక్షించడం అనేవి స్వేచ్ఛకు విరుద్ధమైన చర్యలు. అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది వాస్తవమని భావము. స్వేచ్ఛ లేదు ఓటు స్వేచ్ఛగా పడకున్నా, స్వేచ్ఛ లేదు సబల స్వేచ్ఛ లేక, స్వేచ్ఛ లేదు చర్చ స్వేచ్ఛగా జరుగక, వాస్తవము నార్లవారి మాట. ఒక దేశంలో ప్రజలు తమ ఓటును స్వేచ్ఛగా వేయలేకపోతే, సభలు స్వేచ్ఛగా జరగకపోతే, ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చర్చించుకోలేకపోతే ఆ దేశంలో నిజమైన స్వేచ్ఛ లేదని అర్థం. అంటే ఓటు హక్కు, సమావేశ స్వేచ్ఛ, అభిప్రాయ స్వేచ్ఛ ఇవన్నీ కలిసే అసలైన స్వేచ్ఛ ఏర్పడుతుంది. ఇవి లేకపోతే స్వేచ్ఛ ఉన్నట్టు కనిపించినా అది నిజానికి ఉండదు. అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది వాస్తవమని భావము. తీరు తెన్ను లేక వీరిని వారిని ఎన్నుకొన్న తిప్పలెన్నవచ్చు, ఎనుమునెన్నుకొన్న ఏ పాటి దున్నురా, వాస్తవము నార్లవారి మాట. మనుషుల నడవడిక లక్షణాలు, సామర్థ్యం తెలియకుండా ఎవరికైనా నాయకత్వం లేదా బాధ్యతలు అప్పగిస్తే అనేక సమస్యలు ఎదురవుతాయి. అర్హత లేని వారిని ఎన్నుకోవడం వల్ల పనులు సరిగా సాగవు, ఇబ్బందులు మాత్రమే పెరుగుతాయి. పనికిరాని ఎనుమును దున్నేందుకు ఎంచుకుంటే అది దున్నలేనట్లే, అర్హత లేని వ్యక్తిని ఎన్నుకుంటే సమాజానికి ఏ విధమైన ప్రయోజనం ఉండదు. అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది వాస్తవమని భావము. నరుని భక్తి నుండి హరి ఉద్భవించెను, భయము నుండి పుట్టే భైరవుండు, నరునిలోనే కలరు హరిహరులిద్దరు, వాస్తవము నార్లవారి మాట. మనిషి మనసులో ఉన్న భావాల ప్రకారం దేవతా స్వరూపాలు ఉద్భవిస్తాయి. భక్తి ఉన్న చోట విష్ణువు ప్రత్యక్షమవుతాడు. అలాగే భయం ఉన్న చోట భైరవుడు రూపం పొందుతాడు. అంటే భగవంతుడు బయట ఎక్కడో ఉండడు, మనిషి అంతరంగంలో ఉన్న భావాల రూపంలో కనిపిస్తాడు. అందువల్ల హరి హరుడు ఇద్దరూ మనిషి లోపలే ఉన్నారు.
అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది వాస్తవమని భావము. ఎన్ని పేర్లతోడనే ఏ మతములున్నా మానవతను మించు మతము లేదు. మానవత పలింప మాధవుండే తరించు వాస్తవము నార్లవారి మాట. ఈ విశాల ప్రపంచంలో ఎన్నో పేర్లతో ఎన్నో మతాలు ఉన్నా వాటన్నింటికంటే గొప్పది మానవత్వం. మతాలు మనుషులను మంచి మార్గంలో నడిపించడానికి ఉన్నప్పటికీ నిజంగా మనిషిని ఉన్నతుడిగా నిలబెట్టేది మానవత్వమే. ఎవరైనా భగవంతుడిని చేరాలంటే పెద్ద పూజలు కర్మకాండలు చేయనవసరం లేదు. మనసులో మానవత్వం ఉన్నా చాలు. అప్పుడు భగవంతుని కృప నీ మీద ఉంటుంది. అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది వాస్తవమని భావము. పాత జన్మలోని పాపము వల్లనే లేమి వచ్చుననుట లేకి మాట. లేకి సంగమందే లేమి కారణముండు వాస్తవము నార్లవారి మాట. మనిషికి ఈ జన్మలో సంభవించిన పేదరికం పూర్వజన్మలో చేసిన పాపాల వల్ల వస్తుందని చెప్పడం తప్పు. అది నిజం కాదు. అలాంటి మాటలు అర్థం లేని తార్కికత లేని మాటలు మాత్రమే. నిజానికి మనిషి లేమికి కారణం అతడు ఉన్న సమాజ వ్యవస్థ, సమాజంలో ఉన్న అసమానతలు, అవకాశాల లోపం, అన్యాయం, పరిస్థితుల వల్లే పేదరికం వస్తుంది. అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది వాస్తవమని భావము. ఆత్మగౌరవమే అడుగంటి పోయినా బ్రతికి ఒకటే ఉసురు బాసి ఒకటే. ఊడనేని పువ్వు కాడకేమి విలువ వాస్తవము నార్లవారి మాట. ఆత్మ గౌరవం లేని జీవితం బ్రతికినా చనిపోయినట్టే. అటువంటి జీవితం కేవలం ఊపిరి పీల్చడమే గాని నిజమైన జీవితం కాదు. మనిషి విలువ అతని స్వాభిమానంలోనే ఉంటుంది. పువ్వు చెట్టుకు అంటి ఉన్నప్పుడే అందంగా విలువగా ఉంటుంది. ఊడిపోయిన పువ్వుకు విలువ తగ్గిపోతుంది. అలాగే ఆత్మ గౌరవం లేని మనిషి జీవితం కూడా విలువను కోల్పోతుంది. అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది వాస్తవమని భావము. చేతగాని వాడు సృష్టికర్తను తిట్టు వ్రాలు నొసట తప్పు వ్రాసననుచు. వ్రాలు తప్పు కాదు వాజమ్మ తప్పురా వాస్తవము నార్లవారి మాట. చేతగాని వాడు తన అపజయానికి తానే కారణమని ఒప్పుకోడు. తన తప్పులను సృష్టికర్త మీద నెట్టేస్తాడు. విధి ఇలా రాసింది అని నెపం వేస్తాడు. కానీ వాస్తవానికి విధి తప్పు కాదు. మనిషి అజ్ఞానం, అలక్ష్యం వల్లే తప్పులు జరుగుతాయి. లోపం బయట కాదు, మనలోనే ఉందని గ్రహించాలి. తనను తాను సరిదిద్దుకోవడమే నిజమైన జ్ఞానం. అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది వాస్తవమని భావము. మృత్యుసేన తోడ నిత్యము పోరాడి గెలుచుకొన్న వరకే నిలుచు బ్రతుకు.
పోరి గెల్వబట్టే ఊరించు బ్రతుకెంతో వాస్తవము నార్ల వారి మాట. జీవితం అనేది మృత్యువుతో చేసే నిరంతర పోరాటం. ప్రతిరోజు మనిషి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ జీవిస్తాడు. ఈ పోరాటంలో నిలబడి గెలిచిన వారికే నిజమైన బ్రతుకు లభిస్తుంది. భయపడి వెనక్కి తగ్గిన జీవితం విలువలేనిది అవుతుంది. అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది వాస్తవమని భావము. ప్రీతి లేని కొలువు జీతనాతము చేటు, శ్రద్ధ లేని చదువు చమురు చేటు, కూర్మిలేని బ్రతుకు కూటి కుండల చేటు, వాస్తవము నార్ల వారి మాట. ప్రీతి లేకుండా చేసే పని ఆనందం ఇవ్వదు, అది భారంగా మారుతుంది. మనసు పెట్టి చేయని ఉద్యోగం ఫలితం లేకుండా పోతుంది. శ్రద్ధ లేకుండా చదివితే జ్ఞానం నిలువదు. అటువంటి చదువు నూనె లేని దీపంలా పనికిరాదు. కూర్మి లేకుండా జీవితం నిలువదు. అలాంటి జీవితం స్థిరత్వం కోల్పోతుంది. అందుకే ప్రేమ, శ్రద్ధ, సహనం ఉన్నప్పుడే జీవితం సార్థకమవుతుంది. అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది వాస్తవమని భావము. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.